మనకి H1 స్పాన్సర్ చేయడానికి కూడా ఏమన్నా ఇప్పుడు ఆంక్షలు వినిపిస్తున్నాయా ప్రెసిడెంట్ ట్రంప్ వైపు నుంచి? వినిపిస్తున్నాయి. అండ్ దిస్ లాస్ట్ టైమే చేశారండి ట్రంప్ ఇది. లాస్ట్ టెన్యూర్లోనే మామూలుగా ఏంటంటే వేజ్ లెవెల్స్ ఉంటాయి. వేజ్ లెవెల్ 1, 2, 3, 4 అట్లా ఉంటుంది అన్నట్టు. హెచ్ వన్ ఈజ్ ద స్కిల్ లేబర్. మన దగ్గర స్కిల్ ఉంది అని చెప్పేసి మనం ఒక జాబ్ అప్లై చేస్తున్నాం అన్నట్టు. సో మినిమం ముందు ఏంటంటే ఆ టైంకి 60K 65K పర్ యానం ఉన్న వాళ్ళు కూడా ఫైల్ చేసేది. సో అది ఆ బెంచ్ మార్క్ తను పెంచాడట. స్కిల్ లేబర్ అనేది ఆ బెంచ్ మార్క్ పెంచాలి అంటే ఆ 60-65 ఉండేది కాస్త 80K 85Kతో స్టార్ట్ అయింది. అంటే లెవెల్ 4 ఉండే వాళ్ళు 110-120K వరకు పర్ యానం శాలరీ ఉండాలన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అంత శాలరీ ఉండాలంటే అంత మంచి జాబ్స్ ఉండాలి, రైట్, మంచి ప్రొఫెషనల్ జాబ్స్, అంత టెక్నాలజీ హై టెక్నాలజీ జాబ్సే ఉండాలి. దానివల్ల అంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఈ చిన్న చిన్న జాబ్స్ చిన్న టెస్ట్ ఇంజనీర్ అట్లాంటివి చేస్తారనుకోండి, అట్లాంటి కన్సల్టెన్సీస్ కూడా ప్రాబ్లం అయింది. సో మంచి టాలెంట్ కావాలి అనే దానికోసం దిస్ ఈస్ వాట్ ద ఫిల్టర్ ప్రెసిడెంట్ ట్రంప్ యూజ్డ్ ఇన్ ద లాస్ట్ 10 years. అంటే అక్కడ ఎంప్లాయర్ ఆలోచించుకోవాలి, ఇంత పెట్టి నేను తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా బయట నుంచి,